బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ కార్పొరేషన్ పదవిపై గురిపెట్టింది కాంగ్రెస్. బీఆర్ఎస్ ఎంఐఎం స్వతంత్రుల మద్దతుతో మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు ప్లాన్ చేస్తుంది. అధిష్టానం పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నటువంటి బీజేపీకి షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుంది. మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా ఉన్నప్పటికీ కూటమితో బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ లో 30 స్థానాలు గెలుచుకున్న బీజేపీ, అలాగే బీజేపీలో చేరినటువంటి 2 రెబల్స్ కూడా చేరడం జరిగింది. అలాగే 2 ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులు కూడా 4 సభ్యులు చేరడంతో 34కు పెరిగింది బీజేపీ యొక్క బలం. అలాగే అక్కడ ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా బండి సంజయ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీకి ఈ స్థానం దక్కుతుందని కూడా అంచనా రాబట్టడం జరిగింది. బట్ ఇప్పుడైతే మాత్రం కాంగ్రెస్ ఈ పదవిపై గురిపెట్టడం జరిగింది. కాంగ్రెస్ కి ఎన్నికల్లో 14, అలాగే ఇండిపెండెంట్లు 8 స్థానాలు గెలుచుకున్నారు. ఎంఐఎం 3 స్థానాలు, ఫార్వర్డ్ బ్లాక్ 2, అలాగే బీఆర్ఎస్ 9 స్థానాల్లో గెలుపొందింది. వీటన్నిటి కూడా కూటమిగా ఏర్పడితే 36కు చేరబోతుంది ఈ సంఖ్యాబలం. అలాగే మరోవైపు ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల స్వతంత్ర అభ్యర్థికి మద్దతు కూడా ఆయన నిలుస్తానంటూ కూడా కొన్ని పొత్తులైతే కుదుర్చున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపై కరీంనగర్ మేయర్ పదవిపై అయితే కాంగ్రెస్ గురిపెట్టింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. అని ప్రకటించుకున్న బండి సంజయ్ గారు కూడా 69 సంఖ్య, ఇక్కడ 66 ప్లస్ ఎంపీ, లోకల్ ఎమ్మెల్యే అండ్ మానకొండ ఎమ్మెల్యే 69 మంది మెంబర్స్ ఓటింగ్. 69 మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో 30 సభ్యులకు ఎన్నిక గెలిచి మేము మేయర్ అవుతామని ప్రకటించుకున్నది ఆయన. ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళకు వ్యూహం ఉంటాయి. రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళ పొత్తున్న పార్టీలను కూలగొట్టింది, అవినీతి పరణాల పార్టీలు జాయిన్ చేసుకుని ఎట్లా పూరితమైనరు, ఇదంతా చర్చ ఇది సందర్భం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు మేము 13 సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్కు సంబంధించి. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర నాయకత్వ సలహా సూచనకు సంబంధం లేదు ఇందులో. ముఖ్యమంత్రి గారు మంత్రుల జోక్యం లేదు ఇందులో. స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ళ ఒక ఆలోచనతోటి అబ్సల్యూట్ మెజార్టీ బీజేపీకి రాలే. నిజామాబాద్ లాగా నేను కూడా ప్రతిపక్షంలో కూర్చుంటా చెప్పాల్సి ఉండే. అక్కడ కూడా 60కి 28 వచ్చినాయి, ఇక్కడ 69కి 30 వచ్చినాయి. దానికి పెద్ద మేము గెలిచినామని జెండా పాచినామని మీరే జెండా ఊపారు కదా, మేము అన్నమా? మేము ఇప్పుడు ఏమంటున్నాం, డెమోక్రటిక్గానే ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ని ఎవరు ఎంపిక చేసుకుంటారు తప్ప అలా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరగనీయం ఎవరు. డెమోక్రసీ ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ప్రజాస్వామ్యంగా గెలిచిన ఆ బీజేపీ 30 మంది కూడా శుభాకాంక్షలు, మిగతా 36 మంది కూడా శుభాకాంక్షలు. అందరూ కలిసి మంచి మేయర్ని ఎన్నుకోండి. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ లాంటి పెద్ద నగరం ఈరోజు 3,40,000 ఓట్లు, 5 లక్షల జనాభా, తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సీట్స్ ఉన్నటువంటి కార్పొరేషన్, తప్పకుండా ఉత్తర తెలంగాణ దాన్ని డెవలప్మెంట్ చేయాలని మా ప్రభుత్వ ఆలోచన. దానికి అనుగుణంగా మంచి ఒక కోఆర్డినేషన్ పాలకవర్గం ఉంటే బాగుంటుందని ఆకాంక్ష పడడం లోపల పొరపాటు ఎట్లయితుందో నాకు అర్థం కాలేదు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరిని పదవులకి దించే ప్రయత్నం చేస్తలేము. మీకు అబ్సల్యూట్ మెజార్టీ ఉంటే మేము అడ్డం పడతలేము. మేము అందుకే మేము ఎవరికి ఖిలాఫ్ కాదు.